సినిమాకి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. ఏం సినిమాలు ఉన్నాయబ్బా? పిచ్చోళ్ళ ప్రేమ. ఇదేదో మన కోసమే తీసినట్టుగా ఉంది. ఇది అర్జెంటుగా నా గర్ల్ ఫ్రెండ్తో చూడాల్సిన సినిమా. స్వాతి, రెడీగా ఉండవే. హలో స్వాతి, సినిమాకి వస్తావా? లవ్ స్టోరీ అంట, మన ఇద్దరి కోసమే తీసినట్టు ఉంటుంది. మ్యాట్నీ షోకేనా నీకు? కావాలంటే నువ్వెళ్ళు, నేనైతే అస్సలు రాను. ఎందుకు రావు? నీతోనే చూద్దామని వెయిటింగ్. నేను ప్లీజ్ రావే నా కోసం. నా డార్లింగ్ కదా, నా స్వీట్ ఆటు కదా. సారీ రా, నేను 4 days వరకు రాలేను, అర్థం చేసుకో. నీతో చూడకుండా నేను ఉండలేను, అది నువ్వు అర్థం చేసుకో. ఒరేయ్, నీకెంత చెప్పినా అర్థం కాదు. నీకు సిస్టర్ ఉండుంటే అర్థమయ్యేది నా బాధ. అర్థమయ్యేలా చెప్పు. ఎందుకు అర్థం చేసుకోను? అర్థమయ్యేలా చెప్పడం నీకు రాదు. అబ్బా, ఐ మీన్ పీరియడ్స్ రా, అర్థం చేసుకో. పీరియడ్సా? ఏం పీరియడ్? మ్యాథ్స్ పీరియడా, సైన్స్ పీరియడా? 3 days పీరియడ్స్ రా, ఇడియట్. ఓ అదా. అయితే ఏంటి, సినిమాకి రావడానికి ఏమైంది? రావచ్చు కదా. నీకు వస్తే తెలుస్తుంది రా బాధ. అంటే నువ్వు నాతో సినిమాకి రావంటే నాకు పీరియడ్స్ రావాలా? అదేం లాజిక్? ఒరే ఎదవా, నీకు ఈ జన్మకు అర్థం కాదు. కావాలంటే నువ్వు వెళ్ళు, బాయ్. పెద్ద ఫోజ్ కొడుతుంది. పీరియడ్స్ అంటే పీరియడ్స్ ఈ పాటికి ఎన్నిసార్లు వచ్చి ఉంటుంది? అలవాటు ఉండాలి బాడీకి. మళ్ళీ నాకు రావాలంట. ఏది రమ్మను, చెడు కూడా ఆడుకుందాం. ఏది ఇక్కడ పంజాగుట్లో ఉంటుందా, ఇక్కడ కోటిలో ఉంటుందా? రమ్మను. పీరియడ్స్ ఆడాలికి వస్తావా? మాకు కూడా రా. ఓ పీరియడ్స్, ఎక్కడున్నావు? త్వరగా రా, వెయిటింగ్ ఇక్కడ. పీరియడ్స్ అంట, పీరియడ్స్. తదాస్తు. ఇదేంటి సడన్గా క్లైమేట్లో ఎంత చేంజ్? అమ్మో, వర్షం పడేట్టుగా ఉంది. మనం జంప్ అయిపోవడం బెటర్. సడన్గా ఇక్కడ ఘోరంగా ఉంది. ఏంటి బ్లడ్ వస్తుంది. అమ్మా, ఏమైందిరా? కడుపు నొప్పిగా ఉందమ్మా. ఆ దిక్కుమాల ఫోన్ వాడితే అలాగే అవుతుంది. అమ్మా, ఒకసారి నాన్నని పిలవ్వా. ఎందుకు? అమ్మా, అన్ని అమ్మతో చెప్పుకోలేం, కొన్ని నాన్నతోనే చెప్పుకుంటాం. పిలవ్వే. ఏమండి, ఏదో మిమ్మల్నే పిలుస్తున్నాడు. నాన్నగారు, ఎప్పటి నుంచి రైలాగా? ఇప్పటి నుంచే నాన్నగారు. నీ బాడీలో ఇంతకుముందు వేరే చేంజెస్ ఏమైనా వచ్చాయా? అంటే అంటే అప్పుడు అన్నావు చూడు, అర్జున్ రెడ్డి చూసినప్పుడు విజయ్ దేవరకొండ బాగున్నాడు, స్మార్ట్ ఉన్నాడు, ఆ టైప్ చేంజెస్ ఏమైనా? నాన్నగారు, మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. ఆ ఇంటెన్షన్లో ఉండే టెన్షన్ ఇంకా బాగా అర్థమైంది. అంటారా నీలో? నాన్నగారు, టెన్షన్ పడకండి అని చెప్పట్లేదు, టెన్షన్ పెట్టకండి అని చెప్తాను, ప్లీజ్. ఎన్ని రోజులు నువ్వు నా కొడుకు అనుకున్నాను, కూతురు అన్నమాట. నాన్నగారు, నన్ను కొంచెం ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. రే అన్నయ్య, ఏంట్రా క్రికెట్ ఆడుతుందా? లేదురా, ప్రజెంట్ నేను ఆడే పొజిషన్లో లేను. నా ఆడకుండా నువ్వే ఆడే. ఏ నేను ఆడినా కదా, ఆడను అంతే. ఏమైందిరా అలా ఆడుస్తున్నావు? నేను ఎక్కడ ఆడిచాను? నేను ఆడను. సరే ఆడకు. ఆడను అంతే. ఎందుకురా అలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? నీకెందుకురా, నా ఇష్టం, నేను ఫ్రస్ట్రేట్. అవును, ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నాను నేను? ఆ దిక్కుమాల ఫోన్ వాడితే అలానే అవుతుంది. మరి ఎప్పుడు చూసినా చేతిలో ఫోను, అదేమన్నా తిండి పెడుతున్నా ఏమిటి? డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెటర్ ఏమో. చెప్పమ్మా, నీ ప్రాబ్లం ఏంటి? కడుపు నొప్పి సార్. ఎప్పటి నుంచి? ఇవాళ పొద్దున్న నుంచి. కోల్డ్ కాఫ్ లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు సార్, కానీ బ్లీడింగ్ ఉంది. ఓ, బ్లీడింగ్ విత్ స్టమక్ పెయిన్ అంటే ఇది? అవును సార్, ఇది అదే. చూడ్డానికి వచ్చి అబ్బాయిలా ఉన్నావమ్మా నువ్వు. సార్, నేను అబ్బాయినే సార్. బియర్డ్ ఉంది కదా, కానీ బ్లీడింగ్ కూడా ఉందన్నావు, అదేంటి అర్థం కాలేదు సార్. డాక్టర్ అండి, మీకు అర్థం కాకపోవడం ఏంటి సార్? కొంపతీసి ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు ఈ టాపిక్ని కానీ మీరు చాయిస్లో వదిలేసారా? లేదమ్మా, అసలు ఈ టాపికే లేదు. అసలు అబ్బాయిలకి ఇది కంప్లీట్లీ అన్యాచురల్ థింగ్. అంటే ఇప్పుడు నా జెండర్లో సార్, నేను టిక్టాక్ కూడా ఎప్పుడు చేయలేదు సార్. అలాంటిది నాలో ఈ చేంజ్ ఎలా వచ్చింది ఏమో. నా కెరీర్లో ఇలాంటి కేసు నేను ఎప్పుడు చూడలేదు.
మీ డాక్టర్కి ఇంకో డైలాగ్ ఉండదా? ఉంది. ఏంటి? ఐఎమ్ సారీ, ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. నీకెలా వచ్చిందిరా డాక్టర్ పట్ట? నీకెలా వచ్చిందిరా ఇబ్లీ? ఓకే. ఇప్పుడు ఏంటి, మెడిసిన్ ఉందా లేదా? నాకు తెలుసుంటే ప్రిస్క్రిప్షన్ మీద మెడిసిన్ రాసి ఇచ్చేవాడిని, కానీ ఇలా సీన్ ఎందుకు ల్యాక్ చేస్తా చెప్పు. నీకన్నా మెడికల్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళడం బెటర్. తండం. సరే వెళ్ళు. అన్న, స్టమక్ పెయిన్కి ఒక ట్యాబ్లెట్ అన్న. అబ్బాయిలకా అమ్మాయిలకా? అబ్బాయిలకే అన్న, కాకపోతే ప్రాబ్లం అమ్మాయిలది. అదేంది అర్థం కాలేదు, పూర్తిగా చెప్పు. పూర్తిగానే చెప్పా అన్న, అందుకే అర్థం కాలేదు. పోనీ సగం చెప్పు, అర్థమవుతుందేమో. సగం చెప్పినా కూడా అర్థం కాదన్న. అదేంటి? అదంతే అన్న. అలా ఎలా? అడే నువ్వు మెడికల్ షాప్ ఓనరా? కంపెనీలో వచ్చారు, త్వరగా ట్యాబ్లెట్ ఇరా బాబు. తీసుకా అన్న. అలాగే అదొకటి అన్న. అది అది అదే అదే ఒకటి అన్న. అన్న, దానికి ఫ్రీ అనేదో ఉంది, అది లేదు. దీనికి ఫ్రీ ఏం లేదు, దీని పేరులోనే ఫ్రీ అని ఉంది. ఓహో ఓకే అన్న. అన్న వద్దులే అన్న. ఎందుకో వద్దన్న. సరే పో హలో. ఇదేంటి, అబ్బాయినే ఉండి నేనే ఇంత సిగ్గుపడుతున్నాను ఇది తీసుకోవడానికి. ఈ ఆడవాళ్ళు ఎలా తీసుకుంటున్నారు ఏంటో. ఏరా డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? అవునమ్మా. ఫోన్ వాడద్దన్నాడా? నీకు చెప్పిన అర్థం కాదు, వదిలే. సరే వచ్చాను తిను. లేదమ్మా. ఏం లేదు, ఆకలి లేదా? ఆకలిగానే ఉంది కానీ తినాలని లేదు. ఆ దిక్కుమాల ఫోన్ వాడితే అలానే అవుతుంది మరి. అమ్మా చాలా కడుపు నొప్పిగా ఉంది, అర్థం చేసుకో. అయ్యో మరి తినరా. నేనేం తినలేను, పడుకుంటాను కాసేపు. ఏదైనా తినేసి పడుకోనా అన్న? లేదమ్మా, నేను ఇంకేం తినలేను, పడుకుంటాను ఇంకా ప్లీజ్. సరేలే. ఈ నొప్పి ఏంట్రా బాబు ఇంత ఘోరంగా ఉంది, నిద్ర కూడా రావట్లేదు. బా ఒక్కరోజుకి నాకు ఇలా ఉంది. పాపం ఆడవాళ్ళకి 4 వారాలు 5 రోజులు ఇలాగే ఉంటుందంట. ఎలా పడుస్తున్నారో ఏమో, బహుశా పడించడం అలవాటు అయిపోయినట్టుంది వాళ్ళకి. అనవసరంగా తక్కువ అంచనా వేశాను. పాపం సొసైటీలో ఎంత స్ట్రగుల్ అవుతున్నారో ఏమో. అనవసరంగా తప్పుగా మాట్లాడేశాను పొద్దున. నా వరకు వస్తే కానీ అర్థం కావట్లేదు. చా కడుపు నొప్పి ఏంటి అప్పుడే తగ్గిపోయింది, బ్లీడింగ్ కూడా లేదు. 1 డేలో అలా తగ్గిపోయిందబ్బా. నిన్న ఫోన్ వాడడానికి తగ్గించాను అందుకని తగ్గిపోయిందా ఏంటి? చిచి అట్లా ఎందుకుంటుంది. హలో హలో స్వాతి, చెప్పురా. నీకు స్టమక్ పెయిన్ తగ్గిపోయిందా? ఒక్క రోజులో ఎలా తగ్గుతుంది? మరి నాకేంటి 1 డేలో తగ్గిపోయింది. ఏంటి? ఏం లేదు, నిన్న నైట్ ఏమైనా తిన్నావా? లేదురా, తినలేదు. తినాలి కదా, లేకపోతే ఎనర్జీ ఎలా వస్తుంది? ఫ్రూట్ జ్యూస్ ఏమన్నా తాగు. సరే. ఇది అది కొన్ని ఉంటాయి కదా తెచ్చుకునేవి, అది మీ తమ్ముడు చెప్పి తెప్పించుకో, సరేనా? సడన్ గా ఈ ఓవర్ కేరింగ్ ఏంటో, సినిమా కోసమా? అదేం కాదులేవే, తర్వాత అన్న చూడొచ్చు, సినిమాదే ఉంది. ముందు నువ్వు రెస్ట్ తీసుకో, కోకోనట్ వాటర్ లాంటివి ఏమన్నా తాగు, ఎనర్జీగా ఉంటుంది. ఓకే సరేనా? సరే బాయ్. బాయ్. జనరల్గా లేడీస్కి వస్తుంది, మరి నాకెందుకు వచ్చింది? వాళ్ళకి వచ్చినా 3 to 5 days ఉంటుంది, మరి నాకేంటి 1 డేలో తగ్గిపోయింది? అంటే టెక్నాలజీ డెవలప్ అయినట్టు నెలకోసారి అబ్బాయిలకు కూడా ఇలా రావాలని కొత్త స్కీములు కానీ స్టార్ట్ అయ్యాయి. ప్రపంచంలోని కొన్ని సమస్యలు ఆడవారికి అని, కొన్ని మగవారికి అని ఉంటాయి. నీకు ఆడవాళ్ళ సమస్య తెలియనంత మాత్రాన ఆ సమస్య చిన్నది అనుకోవడం మూర్ఖత్వం. జాలి చూపించకపోయినా పర్లేదు, కానీ తక్కువగా చూడడం అనేది తప్పు. ఏదైనా అనుభవిస్తేనే అర్థమవుతుంది. నీకు అర్థం కావడానికని నీకు ఇలా జరిగేలా చేశాం. అర్థం కాలేదు అంటే చెప్పు, మరోసారి నీకు ఇలా జరిగేలా చేయడానికి తదాస్తు దేవతలైన మేము సిద్ధంగా ఉన్నాము. వామ్మో, అంటే నోటి దూల కొద్దీ ఏది పడితే అది వాగితే పెయిన్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యేలా చేస్తారా? మీ స్కీములో తగలయ్యా. వామ్మో తగలయ్యా అని ఏదో ఫ్లోలో అన్నాను, పర్సనల్గా తీసుకొని ఇంకోటి ప్లాన్ చేయకండి. నాకు ఆల్రెడీ బుద్ధి వచ్చింది, క్షమించండి. తదాస్తు.
అదేంటి ఎవడో తదాస్తు అన్నట్టు వినిపించింది. అంటే ఇంకో స్కీమ్ కానీ రాబోతోందా ఏంటి?